హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎవ్రీ వీక్ వచ్చే పండగ ఏదన్నా ఉందంటే నాకైతే అది ఫ్రైడే. సో ఈరోజు నేను మీతో నా ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 5 AM to 9 AM రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. మీరు అనుకున్నది కరెక్టే, ఇది ఈరోజు బ్లాగే. నిన్న థర్స్డే రోజు నేనేం వీడియో రికార్డింగ్ చేయలేదు, కానీ ఈరోజు వీడియోకి బ్రేక్ ఇస్తే మీ అందరు నా రొటీన్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎర్లీ మార్నింగే బ్లాగ్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఫైనల్లీ ఆఫ్టర్ 3 days ఇలా ఒక డ్రై మార్నింగ్ అయితే చూస్తున్నాను. నిన్న ఆఫ్టర్నూన్ నుంచే వర్షం తగ్గిపోయిందిలేండి పాప స్కూల్ నుంచి వచ్చాక. ఇంకా ఎర్లీ మార్నింగే ఇలా దేవుడి సాంగ్స్తో డే స్టార్ట్ చేస్తే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అలా విని చూడండి. అంటే బయటంతా ఏం సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కదా. మార్నింగ్ 4 o'clock 5 o'clock ఈజీగా 6 అయితే కానీ అందరూ లేవడం హడావుడి అదంతా స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. మా ఇంట్లో కూడా మా వాళ్ళు ఇద్దరు ఇంకా లేవరు కదా, పడుకునే ఉంటారు. నేను ఒక్కదాన్నే లివింగ్ రూమ్లోకి వెళ్ళి అలా మంచిగా సాంగ్స్ అయితే పెట్టేసుకుంటాను. ఈరోజు శుక్రవారం కదా, సో అమ్మవారి లలితా సహస్రనామం అయితే పెట్టుకొని నేను నా పనులు అండ్ డేని అయితే స్టార్ట్ చేశాను. ముందు నైటే సోఫాస్ అన్నీ సెట్ చేసుకొని పడుకుంటాను కాబట్టి ఇల్లు ఊడవటంతోనే డే స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళే వరకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మళ్ళీ నేను ఇంకా పూజ చేసుకునేప్పుడు సపరేట్గా ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకుంటాను. అదర్వైజ్ ఆఫ్ చేసేసి నేను నార్మల్గా నా బుక్స్ అయితే చదువుకుంటాను. ఇంక ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత ముందు వచ్చి మార్నింగ్ డ్రింక్ అయితే రెడీ చేసేస్తాను. ఇంకా అరౌండ్ 5:30 ఆ టైంకి మా వారు కూడా లేచి ఫ్రెష్ అవుతారు. ఇంకా తను రాగానే తనకి మార్నింగ్ డ్రింక్ ఇవ్వాలి. ఆ తర్వాత నట్స్ తింటారు. ఇంకా అన్నీ బ్యాక్ టు బ్యాక్ అవుతాయి కదా, ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ డ్రింక్ అయితే రెడీ చేసేస్తున్నా. ఇంకా ఈరోజు మార్నింగ్ డ్రింక్ విషయానికి వస్తే ధనియా మేతి వాటర్ అయితే చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను డిఫరెంట్గా తాగుతూ ఉంటాం. నార్మల్ హనీ లెమన్ వాటర్ తాగుతాం, ధనియా మేతి వాటర్, ఓన్లీ మేతి వాటర్, లేదా జింజర్ వాటర్, ఇలా రకరకాలుగా. బట్ ఏదో ఒకటి, ఇవన్నీ మంచి డీటాక్స్ డ్రింక్స్ అనమాట. మీ గట్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి డేని కాఫీ టీతో కాకుండా ఇలా ఒక మంచి మార్నింగ్ డ్రింక్తో స్టార్ట్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు అలవాటు లేదు, ఇప్పుడే స్టార్ట్ చేయాలంటే మాత్రం హనీ లెమన్ వాటర్తో స్టార్ట్ చేయండి. మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇలాంటివి మీకు మార్నింగ్ బాయిల్ చేసుకునే టైం ఉండదు అనుకుంటే నైటే సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ చక్కగా వడగట్టేసుకొని మైక్రోవేవ్లో ఒక్క 5 minutes పెట్టుకొని కూడా మీరు తాగేయచ్చు. ఆ తర్వాత నట్స్ లాంటివి తినేసి ఇంకా కాఫీ టీతో మీ డేని అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంకా అలా మార్నింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. నేను మార్నింగ్ డ్రింక్ తాగేసి వెళ్ళి మంచిగా స్నానం చేసేసి అయితే వచ్చాను. ఇంకా ఆల్రెడీ మాప్ పెట్టేసుకున్నాను, మీరు చూశారు కదా. ఇంకా రాగానే మనం చేసే పని ఏదన్నా ఉందంటే గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకోవడం. ఇది మార్నింగే పెట్టుకోవడం ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే. తర్వాత నేను బిజీ అయిపోతాను. ఇంకొకసారి కిచెన్లోకి వెళ్ళానంటే నాకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడానికి 9 o'clock వరకు టైం ఉండదు. సో ఇంట్లో వాళ్ళు వెళ్ళే ముందే ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే మంచిది కాబట్టి ముందైతే గుమ్మం ముందు ముగ్గు పెట్టేసి కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా మీ అందరికీ జ్యోతిస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అమ్మాయి లంచ్ బాక్స్ విషయానికి వస్తే చపాతీతో పాటు పన్నీర్ బుర్జీ కావాలని అడిగింది. ఇంట్లో పన్నీర్ ఆల్రెడీ ఉంది, నేను మొన్న తెప్పించాను కదా పన్నీర్ పరాటా చేయడానికని. సో మనం పన్నీర్ని ఎంత ఫాస్ట్గా కన్జ్యూమ్ చేసేస్తే అంత మంచిది. వాళ్ళైతే 10 days 15 days ఎక్స్పైరీ డేట్ అని ఇస్తారు, కానీ మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు కన్జ్యూమ్ చేసేస్తే ఎప్పుడన్నా ఏదైనా బాగుంటుంది. అది వెజిటేబుల్స్ అయినా పన్నీర్ అయినా ఏదైనా సరే. ఎక్స్పైరీ డేట్ వరకు వెయిట్ చేసి చూద్దాంలే అనుకుంటే దానిలో టేస్ట్ తెలియదు, అండ్ దాని నుంచి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవి మన బాడీకి అందవేమో
అని నా ఫీలింగ్ అంతే. సో నేనైతే ఫ్రెష్గా కుక్ చేసేస్తా అని చెప్తున్నాను అంతే. ఇంకా నా స్టైల్లో పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. నా స్టైలే కాదు, ఇది నార్త్లో అందరూ ఇలానే చేస్తారు పన్నీర్ బుర్జీ. వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏదన్నా ఉందంటే అది పన్నీర్ బుర్జీయే. సేమ్ ఎగ్ బుర్జీ లాగే ఉంటుంది చూడ్డానికి కూడా. తినే వాళ్ళకి మాత్రం అది నాన్ వెజిటేరియన్స్కి, ఇది వెజిటేరియన్స్కి అనమాట. ముందుగా ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇంకా టొమాటో విషయానికి వస్తే మీరు నార్మల్గా టొమాటో మంచిగా మగ్గిపోయేలా ఉంటే పీసెస్ కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. కానీ నా ప్రాబ్లం నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పీల్ చాలా మందంగా వచ్చేస్తుంది, అది కుక్ అవ్వకుండా కర్రీలో అలానే ఉండిపోతుంది. పన్నీర్ కర్రీలో అయితే అస్సలు బాగుండదని నేనైతే ఇలా టొమాటోని గ్రేట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చు. సో టొమాటో ప్యూరీని కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసుకోండి. పోపు దినుసులు ఏం అవసరం లేదు, మనం ఎలా ఎగ్ బుర్జీలో యాడ్ చేయమో అలానే పన్నీర్ బుర్జీకి కూడా అవసరం లేదు. ఇంకా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి యాజ్ యూజువల్ ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకొని టొమాటో పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇంకా టొమాటో కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది అనుకున్నప్పుడు అందులో కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. 2 days నుంచి ఇంట్లో ధనియా పౌడర్ అయిపోయింది. ధనియాలు అయితే ఉన్నాయి ఇంట్లో, పౌడర్ చేయాలి. యూజువల్గా ధనియా పౌడర్ నేను ఇంట్లోనే చేసేసుకుంటాను, అందులో ఏం మిక్స్ చేయను. ఓన్లీ ధనియాలని ఎండొస్తే ఎండలో ఎండపెట్టడం, లేకపోతే మైక్రోవేవ్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఒక 5 minutes పెట్టేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి. వాటిని పౌడర్ అయితే పట్టేసుకుంటాను. సో ధనియా పౌడర్ ఒకటి చేసుకోవాలి, ఈరోజు పెండింగ్ ఉండిపోయింది ఎప్పటి నుండో. ఇంకా కారం వేసి కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీరు పన్నీర్ బుర్జీ కాబట్టి పన్నీర్ని కూడా మంచిగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ పన్నీర్ని టొమాటో మిక్స్కి యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకొని ఒక 2 minutes లిడ్ పెట్టేసి కుక్ చేసుకోండి. పన్నీర్ కుక్ అవ్వడానికి పెద్దగా టైం పట్టదు అండ్ పన్నీర్ని ఓవర్ కుక్ కూడా చేయకూడదు కాబట్టి ఒక 2 minutes తర్వాత మీరు చూస్తే ఆయిల్ సపరేట్ అయిపోయి కనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే కొంచెం పన్నీర్ మసాలా యాడ్ చేసుకున్నాను. నా దగ్గర షాహీ పన్నీర్ మసాలా ఉంటే మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కసూరి మేతి మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి, దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈవెన్ పన్నీర్ పరాటాలో కూడా కసూరి మేతి తప్పకుండా వేసుకోవాలి. ఇంకంతే, మసాలా కసూరి మేతి కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసేయండి. అంతే, ఎమ్మి ఎమ్మి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఎంత తక్కువ స్పైసెస్ వేస్ట్ చేసామో చూసారు కదా. మోర్ ఓవర్ పన్నీర్ కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలు ప్రోటీన్ తినడానికి సతాయిస్తున్నారు, పన్నీర్ చాలామంది పిల్లలు పీసెస్లా ఉంటే తినరు కదా, తీసి పక్కన పెట్టేస్తారు. అలాంటి పిల్లలకి ఇలా మంచిగా తురిమేసి బుర్జీలాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది కదా, తన కోసం చపాతీ కూడా చేసేస్తున్నాను. ఆల్రెడీ నా కోసం వెయిట్ చేస్తుంది జడ వేయించుకోవడానికి. ఇంకా తనకి పోనీటైల్ వేసేసి రెడీ చేసేస్తే స్కూల్కి బయలుదేరిపోతుంది. ఇంక ఇదైతే పాప లంచ్ బాక్స్. ఈరోజు ఏదో యాక్టివిటీ ఉందట, సో ఫ్రూట్ బ్రేక్ ఉండదు, ఫ్రూట్ పంపించాల్సిన అవసరం లేదని మెసేజ్ అయితే వచ్చింది. ఇంకా బస్ స్నాక్ విషయానికి వస్తే ఇవి ఓరియో BTS బిస్కెట్స్ అంట. ఏంటో ఈ కేపాప్ పిచ్చి పిల్లలకి, బ్లాక్ పింక్ అని, BTS అని, కేపాప్ అంతా పర్పుల్ కలర్ ఓరియో బిస్కెట్స్ ఏంటో అసలు. నిన్న బ్లింకిట్లో నేను ఏదో ఆర్డర్ చేస్తుంటే కొత్తగా లాంచ్ అయ్యాయని కావాలని అడిగింది, సరే కదా అని తెప్పించాను. బిస్కెట్స్ తను చాలా తక్కువ తింటుంది, వెరీ రేర్. ఇంకెప్పుడన్నా ఒకసారి అడుగుతుంది కాబట్టి మేము కూడా పెద్దగా ఏం అబ్జెక్ట్ చేయం. సో ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర షో ఆఫ్ చేయాలట, సో బస్ స్నాక్ కోసం అయితే ఓరియో BTS తీసుకొని వెళ్తుంది. అలా పాపనైతే పంపించాను. తను వెళ్ళాక ఇంకా 1 minute కూడా కూర్చోడానికి టైం ఉండదు, ఎందుకంటే by 7:20 తన బస్సు వస్తుంది. మళ్ళీ మా వారు 7:30కి అంతా ఇంటికి వచ్చేస్తారు. జస్ట్ అలా కాఫీ తాగారా ఇంకా వెళ్ళి రెడీ అయిపోతే by 8:10 కల్లా మళ్ళీ ఆయన ఆఫీస్కి స్టార్ట్ అయిపోతారు. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే పాప కోసమే లంచ్ బాక్స్ చేశాను కదా, ఇప్పుడు మా వారి కోసం రెడీ చేయాలి. ఇంక అందుకని ముందైతే రాగానే కాఫీ అడుగుతారు కాబట్టి కాఫీ కోసం పాలు పెట్టేసి ఫస్ట్ రాగి జావకి రెడీ చేసేస్తున్నాను. వింటర్లో అయితే
రాగి జావ లాస్ట్లో చేసుకున్నా సరే ఇక్కడ చలికి చల్లగా అయిపోద్ది, తాగేయచ్చు. ప్యాక్ చేయాలన్నా కూడా అంత వేడిగా ఉండదు. బట్ ఈ సమ్మర్లో దాన్ని చల్లారబెట్టినా కూడా చల్లారదు. అందుకని సమ్మర్లో ఏం చేస్తానంటే యూజువల్గా వంట స్టార్ట్ చేసే ముందే రాగి జావ చేసి పక్కన పెట్టేస్తాను. అప్పుడు నా వంట అంతా కంప్లీట్ అయి నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసే టైంకి అది రూమ్ టెంపరేచర్కి అయితే వస్తుంది. ఇంకా రాగి జావ విషయానికి వస్తే నేను రెగ్యులర్గా మన వీడియోస్లో చెప్పినట్టే నేను మజ్జిగ కానీ పాలు కానీ ఏం మిక్స్ చేయను ఇందులో. అలానే రాగి మాల్ట్ లాగా బెల్లం వేసి కూడా చేయను. మార్నింగే స్వీట్గా తాగాలంటే మాకు ఇష్టం ఉండదు, సాల్టెడే తాగుతాం. నేను జస్ట్ సాల్ట్ యాడ్ చేస్తాను అంతే. వాటర్ హీట్ అవ్వడానికి పెట్టేస్తాను కదా, దానిలోనే సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఈలోగా నాకు ఎంత రాగి పిండి అయితే కావాలో, మా ఇద్దరి కోసం చేస్తాను కాబట్టి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ రాగి పిండిని వాటర్లో డైల్యూట్ చేసుకొని నేను ఆల్రెడీ బాయిల్ అవ్వడానికి పెట్టిన వాటర్ మరిగిన వెంటనే వీటిని అందులో వేసేసి ఇలా మిక్స్ చేసేసుకుంటాను. కన్సిస్టెన్సీ కూడా ఇదే ఉంచుతాను, రన్నింగ్ కన్సిస్టెన్సీ. మరీ థిక్గా అయితే బాగుండదు. మజ్జిగ కానీ పాలు కానీ యాడ్ చేసుకునేలా ఉంటే మీరు థిక్గా చేసుకున్న అందులో డైల్యూట్ చేసుకోవచ్చు. మేము డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి నేను కన్సిస్టెన్సీ కూడా ఇలా రన్నింగ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను. మా వారి లంచ్ బాక్స్లోకి ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, పన్నీర్ బుర్జీ ఎలానో ఉంది. ఇంకా తన కోసం అయితే క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. వెజిటబుల్స్ లేవా అంటే ఉన్నాయి. నిన్న బ్లాగింగ్ ఏం చేయలేదన్నాను కదా, నిన్న వంకాయ టమాటో కర్రీ అయితే చేశాను. ఇంకా సొరకాయ ఉంది, బెండకాయలు ఉన్నాయి. కానీ బెండకాయలు దొండకాయలు ఏంటంటే ఒకరోజు ముందు కట్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ రష్లో వాటిని ఇప్పుడు కడగాలి, తుడవాలి, కట్ చేయాలంటే టైం పడుతుంది. క్యాప్సికమ్ ఉన్నాయి, సరే క్యాప్సికమ్ కర్రీ సింపుల్గా చేసేద్దామని డిసైడ్ చేశా. దానికోసమే ప్రిపరేషన్స్. క్యాప్సికమ్ చాలామంది మనం చైనీస్ రెసిపీస్ చేసుకుంటాం కదా, అందులో వేసుకోవడానికే వాడుకుందాం అన్నంత వరకు లిమిట్ చేసేసుకుంటారు. ఈవెన్ క్యాప్సికమ్తో కూడా మంచి కర్రీస్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది దాన్ని సలాడ్ వెజిటబుల్ అని పక్కన పెట్టేస్తూ ఉంటారు పాపం. ఈవెన్ క్యాప్సికమ్ చట్నీ కూడా నేను మన ఛానల్లో షేర్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను పాత వీడియోస్లో చూసి. చట్నీ మీరు మంచిగా దోశ, ఇడ్లీ, పరాటాస్ ఇలా వేటిలోనే తినచ్చు. ఈవెన్ మన ఫ్రై విషయంలో కూడా నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు. ఈరోజు నేను చూపించేది మీకు బేసిక్ ఫ్రై. క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు, అది గ్రేవీగా చేసుకోవచ్చు, డ్రైగా చేసుకోవచ్చు, స్టఫ్డ్ క్యాప్సికమ్ చేసుకోవచ్చు. దీనిలో చక్కగా పప్పుల పొడి చల్లుకోవచ్చు, కొబ్బరి పొడి చల్లుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ త్వరగా కుక్ అయిపోద్ది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది వెజిటబుల్ మాత్రం. ఇంకా రెసిపీ విషయానికి వస్తే వెరీ బేసిక్. ముందుగా కావాల్సినంత ఆయిల్ తీసుకొని ప్యాన్లో జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ యాడ్ చేశాను. యూజువల్గా నేను క్యాప్సికంలో పచ్చిమిర్చి యాడ్ చేయను, ఎందుకు ఇష్టం ఉండదు, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని, ఆనియన్స్ ఎలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానో క్యాప్సికమ్ని కూడా అలానే సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఇంకంతే, దీన్ని ఇలా మధ్యలో ఫ్రై చేసుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోండి. క్యాప్సికమ్ కుక్ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు, 10 మినిట్స్లో కుక్ అయిపోద్ది. ఇంకా క్యాప్సికమ్ మగ్గిపోయింది అనుకున్నప్పుడు ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఫైనల్గా మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇలా వెరీ బేసిక్గా చేసుకున్నా సరే ఇది రైస్లో కానీ చపాతీలో కానీ మీరు దేనిలోకి తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అమ్మవారు వెళ్ళగానే పూజ కూడా చేసుకోవాలని, ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే యూజువల్గా అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. చేయడం కుదరపోయినా ఏం చేయకపోయినా పాలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు, పళ్ళు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. నాకెందుకో అలా చేసి పెట్టుకుంటే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇంక ఈరోజు అమ్మవారి కోసం సేమియా పాయసం అయితే చేస్తున్నాను పక్కన స్టవ్ మీద. ఇంక ఇక్కడ కర్రీ కూడా ఫ్రై అవుతుంది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంతకీ మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. అండ్ లైక్, హైప్తో పాటు మీ కామెంట్ అండ్ ఇంటరాక్షన్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న హార్ట్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. లైకే కదా, కామెంటే కదా, మన ఒక్కళ్ళని చేయకపోతే ఏముందిలే అని అనుకుని అందరూ ఆగిపోతున్నట్టున్నారు. కానీ ఒక్కళ్ళతో సంబంధం లేకుండా మీకు నిజంగా నా కంటెంట్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్సే నా ఫ్యూచర్ వీడియోస్కి కావాల్సినంత మోటివేషన్ ఇస్తాయి.
ఇంకా అలా మాటల్లోనే లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది, లంచ్ బాక్స్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. మా వారు ఆఫీస్కి కూడా బయలుదేరిపోయారు. ఎలానో వంట చేస్తూ నైవేద్యం రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా, అది చల్లారిపోయి రూమ్ టెంపరేచర్ కూడా వచ్చేసింది. ఇంక ఇక్కడ నేను పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా మా వారు వెళ్ళాక నిదానంగా నైవేద్యం చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు చెప్తున్నాను కదా, మార్నింగ్ వ్లాగే రికార్డ్ చేయాలి, దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి కొంచెం స్పీడప్ చేసి ప్యారలల్గా మల్టీ టాస్కింగ్ అయితే చేసి టైంకి పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇక ఫ్లవర్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మా దగ్గర ఓన్లీ ఎల్లో చామంతి మాత్రమే దొరుకుతున్నాయి. నిన్న బ్లింకిట్లో అవైలబుల్ ఉంటే తెప్పించాను. మొన్నటి వరకు జెప్టోలో రెడ్ రోజెస్ కూడా దొరికాయి, కానీ ఈ వర్షాల ఎఫెక్టో ఏమో తెలియదు, ఫ్లవర్స్ సరిగ్గా దొరకట్లేదు. సరే ఎల్లో అవైలబుల్గా ఉన్నాయి కదా అని అవైతే తెప్పించాను. ఎల్లో కలర్ పెద్ద పెద్ద పూలు అవ్వడం వల్ల వెయిట్లో ఎక్కువ ఉండవు కదా, సో క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ వచ్చాయి. ఇంకలా పువ్వులతో అలంకరించేసి దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టుకొని, ఫ్రైడే కాబట్టి ఈరోజు అమ్మవారి అష్టోత్తర శతనామావళి, కనకధార అవన్నీ చదువుకుంటాను. ఇంకలా నేను నా ఫ్రైడే పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. మీరు కూడా హారతి తీసుకొని నమస్కారం చేసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. మీ అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఈ వాటికి మీ పూజ కూడా పూర్తయిపోయి ఉంటుంది కదా. నేనైతే చాలా ప్రశాంతంగా నా పూజ ఫినిష్ చేసేసుకున్నా. అమ్మవారికి సేమియా పాయసం నైవేద్యంగా చేశాను, చూసారు కదా. చక్కగా ఎల్లో చామంతి పూలు అయితే దొరికాయి, లిమిటెడ్గానే ఉన్నాయి. అంటే ఆ ఫ్లవర్స్ వెయిట్ ఎక్కువ కదా ఆ చామంతి, దానివల్ల కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే వస్తాయి. సో ఇలా ఉంటుందండి నా 5 AM to 9 AM సూపర్ యాక్టివ్గా, సూపర్ ప్రొడక్టివ్గా. మా వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించేసాక అలా బిజీగా ఉంటుంది. ఇప్పుడైతే టైం 9 అయింది. ఇంక ఇప్పటి నుంచి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఈరోజు పూజతో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నా డే అంతా ఎలా గడిచింది, నేను ఏమేం చేసుకున్నాను అనేది రేపు అంటే సాటర్డే రోజు మార్నింగ్ 10 o'clockకి మన సెకండ్ ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో నా 9 AM to 9 PM రొటీన్ అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది రొటీన్ బ్లాగ్స్ చూసేవాళ్ళు కూడా అక్కడ బ్లాగ్స్ చూస్తున్నారు, కానీ ఐ థింక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. రెగ్యులర్ బ్లాగ్స్ కనుక ఇంట్రెస్ట్ ఉండి డైలీ ఆ ఛానల్లో కూడా వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంక చెప్పినట్టుగానే ఈరోజు పూజతో పాటు ఈ వీడియో ఎండింగ్ అయితే వచ్చేసింది. మళ్ళీ మండే రోజు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.